హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. చూడండి, ఈరోజైతే చాలా హెల్దీ అయిన పచ్చి పల్లికాయ ఇక్కడైతే మా ఇంటి దగ్గర అయితే వచ్చారండి. వస్తేనైతే ఒక 50 రూపీస్కి అయితే తీసుకున్నాను. వీటిని ఒక 15 మినిట్స్ పాటు అయితే బాగా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. మట్టి అంత పోయే వరకు అయితే కడిగేసుకున్నాను. ఒక 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. కాయ మునిగేంతవరకు వాటర్ వేసి దొడ్డు ఉప్పు అయితే వేసాను. వేసి 2 విజిల్స్ పెట్టాను. విజిల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. మనం గిన్నెలో పెడితే లేట్ అవుతుంది కదా. కుక్కర్లోనైతే 5 మినిట్స్లో విజిల్ వచ్చేస్తుంది. కుక్కర్లో పెట్టాను. 2 విజిల్ అయితే పెట్టి తీసాను. తీసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత లోపల ఉన్న గింజలన్నీ తీసుకోవాలన్నమాట. ఇంకా ఇలా చాలా హెల్దీ కదా. మన హెల్త్కి అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే పిల్లలకు కూడా స్నాక్స్ కూడా పెట్టవచ్చు. పచ్చిపాలకాయ అంటే చాలా హెల్దీ. ఇదైతే ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా, ఎక్కువగా దొరకదు, ఎక్కువ అమ్మరన్నమాట. ఇంకా ఇలానైతే గింజలన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1.5 స్పూన్ వరకు అయితే, చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆవాలు వేసుకున్నాను. అవి చిటపటలాడిన తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకోవడం వలన మనం నవ్వులుతూ ఉన్నప్పుడు పంటికి తగిలినప్పుడు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు మినప్పప్పు వేసుకొని ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. దాని తర్వాత ఒక పెద్ద సైజు ఎండుమిర్చి ఈ విధంగా చుంచి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం సరిపోయేంత, కనుక కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. వేసుకొని అయితే ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఉండనివ్వాలి. ఇప్పుడు మనం ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి లాస్ట్లో. చాలా బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ అయితే లాస్ట్లో వేసుకుంటే. ఇప్పుడు ఆనియన్ వేసుకున్న తర్వాతనైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసేసుకొని లాస్ట్లోనైతే కొంచెం ఒక 2-3 చుక్కల వరకు అయితే నిమ్మరసం యాడ్ చేసుకున్నాం. చూడండి, కొంచెం పిండుకున్నాను అన్నమాట లైట్గా. చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకోవడం వలన. అంతే, చాలా హెల్దీ అయిన పల్లీల తాలింపు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.